నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను ఒక ఫార్మసీని రన్ చేస్తున్నాను. చాలామంది వెల్లుల్లిపాయల్లో రకాలు ఎన్ని ఉంటాయని అడిగారు నన్ను. అందు గురించి మనకు తెలిసిన వెల్లుల్లిపాయలండి. ఇది ఇంట్లో వాడతాం వెల్లుల్లిపాయలు. ఇవి మే నెలలో సేకరించుకున్న వెల్లుల్లిపాయలో కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుందండి. మనం వెల్లుల్లిపాయలు ఆర్దల వెల్లుల్లిపాయలు తీసుకుంటే దాంట్లో దీంట్లో ఉండే కాన్సంట్రేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇంట్లో తరచుగా దొరికే వెల్లుల్లిపాయలండి. ఇవేమో ఏకగర్భం వెల్లుల్లిపాయలని, ఒకటే గర్భం ఉంటుంది, సింగిల్ గర్భం, ఇలా ఉంటాయి. ఏకగర్భం వెల్లుల్లిపాయలు అంటారు. దీన్ని కలకట్టా నుంచి వస్తాయి. చాలా దుకాణాల్లో, ఆయుర్వేదిక్ దుకాణాల్లో అమ్ముతారు. ఇవి రోజు మనకి ఇలా ఏకగర్భం వెల్లుల్లిపాయలని ఒక వెల్లుల్లిపాయ తీసుకుని చిన్న అల్లం ముక్క, ఇంట్లో ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకుని ఈ యొక్క చివర్లు ఇట్లా గిల్లేసేసి దీంట్లో కొంచెం తేనె వేసుకుని మనం పొద్దున్నే పరగడమే తినేయాలండి. తినడం వల్ల ఏం జరుగుతుంది, ఇది చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పొద్దున్నే తీసుకుంటాం వలన మనకి కఫం, పేరుకుపోయిన కఫం అంతా కరిగిపోతుంది. దాంతోపాటు గుండె యొక్క రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించే గుణం ఈ వెల్లుల్లిపాయలో ఉంది. అందుబాటులో ఉన్న వాళ్ళేమో మన ఇంట్లో ఉన్నది మే నెలలో సేకరించుకున్న వెల్లుల్లిపాయలు అంటే ఆరుదల వెల్లుల్లిపాయలు తీసుకోండి. 2 రెమ్మలు తీసుకోండి. ఇవైతే 2 రెమ్మలు, 2 రెమ్మలు పొట్టు తీసేసి తీసుకోండి. ఇవి వెల్లుల్లిపాయలు అయితే, మన ఇంట్లో వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని 2 తమలపాకులు, చిన్న అల్లం ముక్క, తేనె కలిపి తీసుకోవాలి. తీసుకుని, అంటే అందరూ చెప్పింది చెప్తారు కదా అనుకుంటారు, దీంట్లోనే కొంచెం మర్మం ఉన్నదండి. మర్మం అంటే ఏంటి, పొద్దున్నే మన పరగడుపునే మొహం కడుక్కున్న వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగేసిన తర్వాత, పావు గంట పోయిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు తిని కొంచెం తేనె, అల్లం ముక్క వేసుకుని తిన్న తర్వాత మనం ఒక పావు గంట సేపు ఎటువంటి మంచినీళ్ళు తాగకూడదండి. ఒకవేళ మరీ దాహం అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అది గంట వరకు ఎటువంటి పదార్థాలు తినొద్దు. ఇలా మానకన్నా 21 డేస్ మనం చేసామనుకోండి, మన గుండెలో పేరుకుపోయిన కఫం, ఆ కఫమే మనకి హార్ట్లో బ్లాకుల కింద తయారవుతుంది. దాన్ని కరిగించే గుణం దీనికి ఉంది. దాంతోపాటు మనకి దీర్ఘకాలికంగా వచ్చే ఎముకల నొప్పులు, సలుపులు అవి కూడా తగ్గే గుణం ఈ యొక్క వెల్లుల్లిపాయలో ఉంది. ఈ యొక్క వెల్లుల్లిపాయని మనం పరగడుపునే తీసుకున్న తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత కంపల్సరీ మనకి పచారీ దుకాణాలు దొరుకుతాయి, బార్లీ గింజలు అంటారు. ఆ బార్లీ గింజలు 2 స్పూన్లు తీసుకుని జావ కింద కాసి ఫిల్టర్ చేసి కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే దీని యొక్క వేడిని అది సమస్థితిలోకి తీసుకురావడానికి యొక్క బార్లీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎక్సెస్ హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ను కూడా యూరిన్ ద్వారా బయటకు పంపించే గుణం బార్లీకి ఉంటుంది. మజ్జిగ ఇవన్నీ తాగే కన్నా కలుషితమైన పాలు, కలుషితమైన పెరుగు రావటం వల్ల మనం బార్లీని తీసుకుని, ఒక గ్లాస్ బార్లీ తీసుకుని ఈ తమలపాకు తిన్న అరగంట తర్వాత ఒక గ్లాస్ బార్లీ తాగొచ్చు. లేదు తాగగలరంటే గంట పోయిన తర్వాత ఒక గ్లాస్ బార్లీ కంపల్సరీ తాగాలి. తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ ఉన్న ఫ్యాట్స్ బార్లీకి కూడా కరిగే గుణం ఉంటుంది. బార్లీ ఎక్కువ ఫ్యాట్స్ పెరగకుండా ఉండి మనకి యూరిన్ ఈజీగా పాస్ అయ్యేలా చేసి వేడి చేయకుండా ఉంచే గుణం బార్లీకి ఉంటుంది. చాలామంది ఈ ఏజ్, ఇప్పుడు ఈ చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని లేకుండా కూడా ప్రతి వాళ్ళు కూడా హార్ట్లో బ్లాకులతో సడన్గా బాధపడుతున్నారు. దాంతోపాటు దీన్ని ఉదయం పూట తీసుకుని సాయంత్రం నిద్రించేటప్పుడు అర్జున చూర్ణం అంటారు, అంటే తెల్లమద్ది చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ చూర్ణాన్ని తీసుకుని టీ డికాషన్ కింద మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగుతూ ఉంటే మనకి తెలియకుండానే గుండె బలం పెరిగి దానివల్ల వచ్చే రుగ్మతలు, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఈ వెల్లుల్లి యోగం చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తమలపాకు ఈ తిన్న వాళ్ళు ఏంటంటే రోజు డైలీ లైఫ్లో వెల్లుల్లిపాయల్ని ఆవు నెయ్యిలో ఉడికించి భద్రపరుచుకుని రోజు ఒక వెల్లుల్లిపాయ భోజనం ఫస్ట్ ముద్ర వేసుకు తిన్నా కూడా దీనిలో 75% రిజల్ట్ కనిపిస్తుంది. అందరూ కూడా ఈ విధంగా వెల్లుల్లిపాయలను, ఇప్పుడు వర్షం పడిన వల్ల, సీజన్ మారిన వల్ల, ఎండలకు కూడా తగ్గిన వల్ల ఈ యొక్క వెల్లుల్లిపాయను తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గుండెల్లో తెలియకుండా ఉండే బ్లాకులు తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే బేకరీ ఫుడ్స్ మనకి ఫుడ్లో అజీనోమోటో ఎక్కువ యాడ్ చేయడం వల్ల గుండె సంబంధించిన సమస్యలు వస్తున్నాయి.
మన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఇంటి దగ్గర భోజనం తిని ఫంక్షన్స్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం వెజిటేరియన్ తీసుకుంటూ 21 డేస్ మనం మెయింటైన్ చేస్తే 3 మంత్స్ పాటు మనకి గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెల్లుల్లిని ఈ విధంగా ఉపయోగించుకోవాలి. దాంతోపాటు అర్జున చూర్ణం అంటారు, తెల్లమద్ది చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది. ఈ 21 డేస్ మన ఎప్పుడైతే ఈ వెల్లుల్లిపాయ యోగం వాడతామో అయిపోయిన తర్వాత కాడి నుంచి తెల్లమద్ది చూర్ణాన్ని మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కానీ రాత్రి భోజనం అయిన తర్వాత కానీ 1 టీ స్పూన్ చూర్ణాన్ని టీ మరగబెట్టుకున్నట్టు మరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని రుచి కొరకు కావాలంటే బెల్లం వాడుకుని రాత్రి నిద్రించే ముందు అర్జున చూర్ణాన్ని తీసుకోవాలి. అర్జున అంటే తెల్లమద్ది. ఈ తెల్లమద్ది చూర్ణాన్ని తీసుకుంటే వాళ్ళ గుండె బలాన్ని పెంచుతూ గుండెలో తెలియకుండా ఉన్న బ్లాకులను తగ్గించే గుణము, ప్లస్ బాడీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపే గుణము తెల్లమద్ది చూర్ణంలో ఉంది. మీకు ఆయుర్వేద పచారీ దుకాణాల్లో తెల్లమద్ది చూర్ణం దొరుకుతుంది. ఇలా 21 డేస్ వెల్లుల్లిపాయ యోగం చేసిన తర్వాత అప్పుడు 22nd నుంచి అర్జున చూర్ణం టీ డికాషన్ రూపంలో ఎర్లీ మార్నింగ్ అయినా తాగొచ్చు, లేదంటే సాయంత్రం భోజనానికి ముందైనా తాగొచ్చు. సాయంత్రం భోజనం అయిపోయిన 1.5 గంటల తర్వాత కూడా అర్జున చూర్ణం డికాషన్ కానీ చేసుకుని తాగటం వలన గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి మనం అడ్డుకట్ట వేయచ్చు. ఈ విధంగా మన యొక్క తమలపాకులోని వెల్లుల్లిపాయ వేసే యోగాన్ని తెలుసుకుని అందరూ పాటిస్తారని ఊహిస్తున్నాను. ఈ ఏకగర్భ వెల్లుల్లిపాయలు మీరు ఎంక్వైరీ చేస్తే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మీకు తక్కువ మోతాదులో తెప్పించుకుని వాడుకుని మంచి ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్తే.